బారాకునకు దేవుడు సహాయము చేయ వచ్చాను. వచ్చినప్పుడు ఏం జరిగింది? కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్తాను. అది న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. దెబోరా మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, మేలుకొనుము. దెబోరా, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, మేలుకొనుము. బారాకు కీర్తన పాడుము. అభినోయము కుమారుడా లెమ్ము, అభినోయము కుమారుడా లెమ్ము. చెరపట్టిన వారిని చెరపట్టు. అభినోయము కుమారుడా లెమ్ము. చెరపట్టిన వారిని చెరపట్టు, చెరపట్టు. ప్రజల స్తోత్రం, హల్లెలూయా. చెరపట్టిన వారిని చెరపట్టు. ఈ శుభకరమైన మాసంలో దేవుడు నీకు సహాయము చేయవచ్చును, నాకు సహాయం చేయవచ్చాడు, ఈ పరిచర్యలకు సహాయం చేయవచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మేల్కొని స్తుతి కీర్తన పాడుతూ, మేల్కొని అలర్ట్ అయిపోయి, మేల్కొని మనలను చెరపట్టిన వారిని చెరపట్టాలి. ఇప్పుడు ఈ సిసెరా ఎవడు? కనాను రాజైన యాబీను యొక్క సైన్యాధిపతి. వీరేం చేశారు? ఇశ్రాయేలు ప్రజలను కఠినంగా బాధించారని వాక్యం చెబుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. అతనికి 900 ఇనుపరథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను. అతడు ఎవడు? ఈ సిసెరా. ఈ సిసెరా 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినంగా బాధ పెట్టాడు. చాలు. కనాను రాజు యాబీను, యాబీను సైన్యాధిపతి చెప్పాలి సిసెరా. ఇతడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్ని సంవత్సరాలు కఠినంగా బాధ పెట్టాడు చెప్పాలి? 20 సంవత్సరములు కఠినంగా బాధ పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలను చెరపట్టి 20 సంవత్సరములు కఠినంగా బాధ పెట్టాడు. ఓ బారాకు, నీ జనులైన వారిని, నీ ఇంటి వారిని, నిన్ను, నీ ఇంటి వారిని, నీ జనులైన వారిని 20 సంవత్సరములు కఠినంగా బాధించినటువంటి, మిమ్మలను చెరపెట్టి కఠినంగా బాధించినటువంటి ఆ సిసెరాను నీవు చెరపట్టడానికి నువ్వు మేల్కొనవో. యెహోవా నీ ముందు బయలుదేరాడు. యెహోవా మనకు సహాయము చేయవచ్చును. ఎక్కువ గడిచిన 10 సంవత్సరాలుగా, గడిచిన 20 సంవత్సరాలుగా, హలో, సరిగ్గా గడిచిన 20 సంవత్సరాలుగా నిన్ను ఈ సిసెరా చెరపట్టాడు. ఈ సిసెరా చెరపట్టాడు. సరిగ్గా 20 సంవత్సరాల నుండి 10, 15, 20, 25 సంవత్సరాల నుండి ఈ సిసెరా నిన్ను చెరపట్టాడు. చెరపట్టి కఠినంగా బాధించాడు. ఇప్పుడు దేవుడు నీకు సహాయం చేయవచ్చాడు కనుక నిన్ను చెరపట్టి నిన్ను కఠినంగా బాధించిన ఆ సిసెరాను నువ్వు పట్టుకో. దేవుడు నీకు సహాయం చేయవస్తున్నాడు. దేవుడు నీకు సహాయము చేయవచ్చును.
నిన్ను కఠినంగా బాధించిన, నిన్ను చెరలోనికి తీసుకుని వెళ్ళి నిన్ను కఠినంగా బాధించిన, చెరలోనికి తీసుకుని వెళ్ళిన వాటిని నీవు చెరపట్టావు. ఈ వాగ్దానాన్ని పొందుకుంటావా? 20 సంవత్సరాలుగా నీవు ఏ చెరలో ఉన్నావు? నీవు ఏ చెరలో ఉన్నావు? నీవు ఏ చెరలో ఉన్నావు? ఏ శిశరా నిన్ను చెరబెట్టాడు? నీకు తెలుసు. 20 సంవత్సరాలుగా ఏ శిశరా నిన్ను చెరపట్టాడో, అదుగో సమాజ మందిరములో ఉన్న నడుము వంగిపోయిన ఒక స్త్రీని సాతాను బంధించేసింది. సాతాను బంధించి తన శరలోకి తీసుకుని వెళ్ళిపోయింది. మరి 20 సంవత్సరాలుగా ఏ శిశరా నిన్ను చెరపట్టాడు? 20 సంవత్సరాల క్రితం నిన్ను చెరపట్టిన శిశరా ఎవరు? నిన్ను చెరపట్టిన శిశరా ఎవరు? నిన్ను చెరపట్టిన శిశరా ఎవరు? అనారోగ్యం నిన్ను చెరపట్టిందా? సాతాను నిన్ను చెరపట్టాడా? 20 సంవత్సరాలుగా ఆర్థికపరమైన ఇబ్బందులనే చెరలో నువ్వు వెళ్ళిపోయావా? అనారోగ్యం అనే చెరలోనికి వెళ్ళావా? ఆర్థిక ఇబ్బందులనే చెరలోనికి వెళ్ళావా? స్త్రీ వ్యామోహం అనే చెరలోనికి వెళ్ళావా? వ్యభిచార వ్యామోహం అనే చెరలోనికి వెళ్ళావా? ఏ శిశరా నిన్ను 20 సంవత్సరాల కింద చెరపట్టాడో, నిన్ను చెరపెట్టి నిన్ను కఠినంగా బాధిస్తున్న శిశరా ఎవరు? ఈ శుభకరమైన మాసములో బారాకుకు సహాయము చేయవచ్చిన దేవుడు నీకు సహాయము చేయవచ్చును. నిన్ను చెరపట్టిన శత్రువును నువ్వు చెరపట్టు. నిన్ను చెరపట్టిన శత్రువును నువ్వు చెరపట్టు. నిన్ను చెరపట్టిన శత్రువును నువ్వు చెరపట్టు. సమయం వచ్చింది. సిసెరాను దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. సిసెరా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? వ్యూహం. ఏంటి చెప్పండి? వ్యూహం. వ్యూహము అంటే అర్థం ఏంటంటే ప్రణాళిక. అంటే సైతాను నీ కొరకు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. క్రీస్తు యేసునందున్న సరళత నుండి, భక్తి నుండి నిన్ను వేరు చేసి, దేవుని వలన కలుగు జీవములో నుండి నిన్ను తప్పించి, దేవునికి నిన్ను దూరం చేయాలని, నీ కుటుంబాన్ని దూరం చేయాలని సాతాను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక వ్యూహాన్ని కలిగి ఉన్నాడు. ఆ వ్యూహమే సిసెరా. యోసేపును పతనం చేయటానికి సాతాను కలిగి ఉన్న వ్యూహం ఏంటో తెలుసా? పొతీఫరు భార్య. అభిషక్తుడైన దావీదును చెడగొట్టడానికి సాతాను కలిగి ఉన్న వ్యూహం ఏంటో తెలుసా? అతని ఇంటి పక్కనే ఒక సౌందర్యవతి అయిన స్త్రీని, బెత్షెబాను ఉంచాడు. దావీదు ఆ వ్యూహంలో చిక్కుపడిపోయాడు. యోసేపు ఆ వ్యూహాన్ని చెరపట్టాడు. నేను చెప్పిన మాట అర్థమైందా? ఇద్దరు దేవుని ఏర్పాట్లో ఉన్నవారే. దావీదును చెరపట్టడానికి అభిషక్తుడు, దేవుని హృదయానుసారుడైన దావీదును చెరపట్టడానికి ఉరియా భార్య అయిన బెత్షెబాను సౌందర్యవతిని తీసుకుని వచ్చి దావీదు అంతఃపురం పక్కనుంచాడు.
యోసేపు పవిత్రతను పాడు చేయటానికి సాతాను ఒక ప్రణాళిక, ఒక వ్యూహాన్ని పన్ని పొతీఫరు భార్యని అతని ఎదుటొచ్చాడు. యోసేపేమో సాతాను పన్నిన వ్యూహాన్ని చెరపట్టాడు. అభిషక్తుడైన దావీదేమో పాపములో చెరపట్టబడ్డాడు, సాతాను వ్యూహములో చెరపట్టబడ్డాడు. నీ కొరకు కూడా సైతాను ఒక ప్రణాళిక, ఒక వ్యూహాన్ని చిత్రీకరించాడు. క్రీస్తు యేసు నందున్న సరళత నుండి, భక్తి నుండి, విశ్వాసం నుండి, పరిశుద్ధత నుండి, సమర్పణ నుండి, వైరాగ్యం నుండి నిన్నెలా పక్కకు మళ్లించాలని ఒక వ్యూహాన్ని పన్నాడు. నువ్వు ఎలా చిక్కబడతావో వాడికి తెలుసు. దేని ద్వారా నువ్వు దేనికి లోబడతావో వాడికి తెలుసు. దేనికి నువ్వు టెంప్ట్ అయిపోతావో వాడికి తెలుసు. ఒక వ్యూహాన్ని కలిగి ఉన్నాడు. ఆ వ్యూహమే చేశారా? ఆ వ్యూహం నీకు అర్థం కాక 15, 20, 10 సంవత్సరాల క్రితమే ఆ వ్యూహంలో నువ్వు చెరపట్టుబడ్డావు. ఆ వ్యూహంలో నువ్వు చిక్కబడిపోయావు. కానీ ప్రభు అంటున్నాడు, నీకు ముందరని దేవుడు బయలుదేరాడు. ఆ సిసెరాను దేవుడు నీ చేతికి అప్పగించిపోతున్నాడు. ఆ సిసెరాను నిన్ను చెరపట్టిన 20 సంవత్సరాల క్రితమే, 10 సంవత్సరాల క్రితమే, నీ యవ్వన కాల ఆరంభ జీవితంలోనే నిన్ను చెరపట్టిన ఆ సాతాను యొక్క ప్రణాళికను, ఆ చెరపట్టిన వారిని నీవు చెరపట్టడానికి, నిన్ను చెరపట్టి నిన్ను బాధించి కఠినంగా శిక్షించి దేవుని నుండి నిన్ను వేరు చేయటానికి ప్రయత్నించిన నిన్ను చెరపట్టిన సమస్యలను నీవు చెరపట్టబోతున్నావు. ఇందుకే దేవుడు సహాయం చేస్తున్నాడు. దీన్ని సీరియస్గా తీసుకుంటావో సిల్లీగా తీసుకుంటావో, నీ హృదయంలోకి వస్తుందో రాదో నాకు అనవసరం. ఈ మాట నీ హృదయంలోకి వస్తే ఖచ్చితంగా ఈ వాగ్దాన ఫలమును అనుభవిస్తావు. ఎక్కడికి రావాలి? హృదయాంతరంగంలోకి రావాలి. ఆ వాగ్దానం, నిన్ను చెరపట్టిన వారిని ఏంటి? నిన్ను చెరపట్టిన వారిని నీవు చెరపట్టడానికి దేవుడు సహాయము చేయవచ్చును. రోషం తెచ్చుకో. నిన్ను చెరపట్టిన పాపపు శరుని నువ్వు చెరపట్టావు, నువ్వు పట్టుకో. నీ కొరకు సాతాను పన్నిన వ్యూహాన్ని, ప్రణాళికను నువ్వు చెరపట్టావు. 15, 20, 10 సంవత్సరాలుగా నీ మీద దాడి చేస్తున్న సాతానును నువ్వు చెరపట్టావు. ఆర్థిక ఇబ్బందులను నువ్వు చెరపట్టావు. అనారోగ్యమును నువ్వు చెరపట్టావు. వ్యసనములను నువ్వు చెరపట్టావు. నీ దేవుడు నీకు ముందుగా బయలుదేరాడు. నిన్ను చెరపట్టిన సమస్యలను నువ్వు చెరపట్టుకునేది, నీవు చెరపట్టుకునేటట్టు చేయటానికి నా దేవుడు నీకు సహాయము చేయవచ్చిన శుభకరమైన మాసం ఈ మాసం. దీన్ని స్వతంత్రించుకో బిడ్డలారా, దీన్ని స్వతంత్రించుకో.